కాబట్టి ఇబ్బంది లేదు. జరిగింది అసలు మీ షాప్లో? వచ్చేసరికి అంత పబ్లిక్ ఉన్నది, బైకు ఇట్లా మరి కార్ అక్కడ కారు తాకిందని షట్టర్ బాగా డ్యామేజ్ అయిందా? ఎవరు రిపేర్ చేయించారు మరి అది? కార్ అయినా ఏం పేరు అయిన పేరు? కుమారా కొమ్మలు? కొడుకు కలిసాడు మనకు, కలిసి ఇంటి ఓనర్ ఆయనతో మాట్లాడి రిపేర్ చేయించి ఇచ్చాడు. ఓకే. నా పేరు నగేష్, కోరుకొప్పల నగేష్, మాది కూనూరు. ఏప్రిల్ 26వ తారీఖు మా నాన్నకి అంబేద్కర్ సెంటర్లో యాక్సిడెంట్. సుతారి కొమ్మాలనే వ్యక్తి తాగేసి వచ్చి మా నాన్నతో పాటు ఇంకా నలుగురికి యాక్సిడెంట్ చేసిండు. అదేవిధంగా పక్కనే ఉన్న మెడికల్ షాప్లో కూడా బండి దూసుకుపోయిన పరిస్థితి కూడా వచ్చింది. మేము స్పాట్లోనే ఎస్ఐ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేసినాం. ఎస్ఐ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా జరిగింది, మా నాన్నతో పాటు ఇంకా నలుగురికి యాక్సిడెంట్ అయింది, మా నాన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని పోతున్నాం సార్ అని చెప్పినాం. ఏ వెహికల్తో గుద్దిండు? ఇండికా విస్టా అనే వెహికల్తో గుద్దేసిండు. అప్పటి వరకు వెహికల్ అక్కడే ఉంది. మేము ఫోన్ చేసినాక కానిస్టేబుల్ ఇట్లా వచ్చేసి వెహికల్ని తీసుకొని పోయి స్టేషన్లో పెట్టేసిళ్ళు. మేము తర్వాతకి హాస్పిటల్కి వచ్చినాక 2 డేస్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని వెళ్తే అప్పటికే మా నాన్నతో పాటు ఎవరికైతే దెబ్బ తాకిందో మూల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కొడుకు మూల సురేష్ రెడ్డి కేసు పెట్టిళ్ళు. నేను ఎస్ఐ గారిని వెళ్ళి, సార్ మరి ఆయన ఒక్కడే కేసు పెట్టిండు, రేపు వాళ్ళు విత్డ్రా చేసుకుంటే నా పరిస్థితి ఏంది అన్నప్పుడు, మీ నాన్న పేరు కూడా ఆయన దాంట్లో మెన్షన్ చేసిండు కాబట్టి రేపు కాంప్రమైజ్ కావాలంటే మీ నాన్నతో పాటు ఎవరెవరైతే ఆ ముగ్గురు ఉన్నారో వాళ్ళు కూడా సంతకాలు పెట్టాలని చెప్పేసి వదిలిపెట్టిళ్ళు. అప్పటి వరకు కారు స్టేషన్లోనే ఉంది. మేము మళ్ళీ ఒక 4 రోజుల తర్వాతకి స్టేషన్కి వెళ్ళినప్పుడు కారు ఎస్ఐ గారు వారికి కారు ఇచ్చేసినట్టు మాకు సమాచారం వచ్చి మేము పోయి చెక్ చేస్తే కారు స్టేషన్ నుంచి బయటకు పంపేయడం జరిగింది. మేము అప్పటికి ఎస్ఐ గారు అవైలబుల్ లేకుంటే లోపల ఉన్న సంబంధిత సిబ్బందిని అడిగే ప్రయత్నం చేసినాం. వారు కూడా ఏంటంటే వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు, బండి తీసుకొని పోయిళ్ళు, మేము దానికి ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు కూడా సమాధానం చెప్తే మేము బయటకు వచ్చి కూడా మాకు అందుబాటులో ఉన్న లాయర్ని ఇట్లా అడిగే ప్రయత్నం చేసినప్పుడు బండికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయంటే బండికి సంబంధించి ఇన్సూరెన్స్ లేదు, నడిపిన వ్యక్తికి లైసెన్స్ లేదు, ఫుల్గా తాగేసి ఉన్నాడు. ఆయన 26వ తారీఖు కేశవపురం అనే ఒక గ్రామంలో ఏదో ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చే క్రమంలో కేశవపురంలో ఒక హమాలిని, కోనాచలంలో వడ్ల బస్తాలని, కూనూరుకి ఎంటర్ అయినాక అక్కడ ఒక వరిగోసం మిషన్ వస్తుంటే దాన్ని కూడా బండి తాకిచ్చినట్టు అప్పుడు సాక్షులు మేము తెలుసుకుంటే చెప్పిళ్ళు. అంబేద్కర్ విగ్రహం వెనుక ఉన్న ఆ కుర్చీలు వేసే ప్లేస్లో ఎప్పుడు జనాలు అక్కడ కొంచెం రద్దీగానే ఉంటుంది. ఆ ప్లేస్లో మా నాన్నతో పాటు ఇంకా ముగ్గురు మాట్లాడుకుంటుంటే వచ్చేసి మా నాన్నను గుద్దేసినాక సుధాకర్ రెడ్డి అనే వ్యక్తిని గుద్దేసి ముచ్చ తిరుపతి రెడ్డి అనే వ్యక్తిని కూడా గుద్దితే బండి మొత్తం అసలు ఎటు పనికి రాకుండా అయింది. ఇంకోటి బాబు అని కూడా ఇంకొక ఆయన ఉంటాడు. ఈ నలుగురిని గుద్దిళ్ళు. నలుగురిలో ముగ్గురికి మేజర్గా యాక్సిడెంట్ అయింది. అందులో మా నాన్నకి మోకాలకి సర్జరీ అయింది. సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి కాలు 2 దిక్కులో విరిగింది. ఈ విషయం మేము తర్వాతకి పోయి కూడా సార్ ఇంత డ్యామేజ్ జరిగింది, మమ్మల్ని ఏం చేయమంటే మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి మాకు సమాచారం ఇస్తే పంచాయత్ చేసిన దాని ప్రకారం మేము హాస్పిటల్లో 1,40,000 ఖర్చు పెట్టుకున్నాం. దానికి అనుకూలంగా సరిగ్గా మేము ఎక్కువ ఇవ్వలేము, మా పరిస్థితి గిది అని 1,60,000 మాకు, మా నాన్నకి, సుధాకర్ రెడ్డికి చెరి 1,60,000 ఇస్తామన్నప్పుడు కూడా సరే అని చెప్పేసి మేము సంతకం చేసేసి వచ్చినాం. మాకు 15వ తారీఖు 80,000 ఇస్తాం, 30వ తారీఖు మీరు కేసు పెట్టాలి కాబట్టి కేసు కొట్టేయాలా, పెద్ద మనిషి దగ్గర 80,000 పెడతామన్నప్పుడు కూడా మేము సరే అని చెప్పేసి దానికి ఒప్పుకున్నాం. మేము పంచాయతీలు పెట్టుకోవడం ఎందుకు, ఊరోళ్ళం కదా అని మంచి ఉద్దేశంతో మేము ఒప్పుకున్నప్పటికీ ఈ తాడెం కుమారి ఉద్దేశపూర్వకంగానే ఎవరెవరిని మేనేజ్ చేసిండో మాకు తెలియదు. ఈ 15వ తారీఖు మాకు పేమెంట్ ఉంది. 15వ తారీఖు మేము సంబంధిత పెద్ద మనిషిని కలిసినప్పుడు ఆయన కూడా ఏమన్నాడంటే, మీకు 15వ తారీఖు అన్నారు కదా, ఒక 2 రోజులు డిలే అవుతుందంటే మేము 2 డేస్ కూడా వెయిట్ చేసినాం. 18, 19 వెయిట్ చేసినా ఆయన రాకపోయేసరికి మేము 19వ తారీఖు ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో పెద్ద మనుషులందరినీ కలిసే ప్రయత్నం చేసినాం. వాళ్ళు కూడా 19వ తారీఖు ఒకరోజు వదిలిపెట్టండి, రేపు మాట్లాడదామంటే 20వ తారీఖు గ్రామ పంచాయతీలో దాదాపు ఒక 100 మంది గ్రామస్తుల మధ్యలో మళ్ళీ వారిని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఏమేమంటే మేమేం ఇయ్యం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మేము ఎవరెవరినైతే మేనేజ్ చేయాలనో వాళ్ళందరినీ మేనేజ్ చేసినాం. కాకపోతే ఇంకా ఒక 20-30 వేలు బయటనే పెట్టేస్తాం కానీ మీ చేతికి రూపాయి ఏం చేసుకుంటారో చేసుకోవాలని చెప్పిండు.
ఆయన తోటే ట్రాక్టర్ పక్కకు వస్తా నిలబడ్డా వచ్చిండు కారు వచ్చి డాష్ కొట్టిండు ఎవరు అప్పటికే అన్నీ అడ్డం పడిపోయినాయి నీకు తగిలిచ్చింది ఎవరు తగిలిచ్చిన సుతారు కొమ్మారు సుతారి కానీ ఇటు అడు తిరుక్కుంటా వెళ్ళిపోయింది ఇక మా వ్యవసాయం పూసి అయింది ఎట్లా నమ్ముకొని పెట్టుకున్నా నేను